శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి పెద్ద ప్రళయం రాబోతోందండి. శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు. ఎవరిని కూడా వదిలిపెట్టడు. అందరి లెక్కలు కూడా తేల్చేస్తాడు. ఈ వీడియో చూడకపోతే నిజంగా నష్టపోతారు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఏముందులే అని పక్కకు నెట్టేసినా, స్కిప్ చేసినా ఇక్కడ మారేది ఒక్క వీడియో మాత్రం కాదు, ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రం కాదు. మీ జీవితంలో, మీ లైఫ్లో కొన్ని ఘటనలు, కొన్ని సంఘటనలు. కాబట్టి వీడియోని డోంట్ మిస్ అండి. ఇది మీ గురించి తెలుసుకోవాల్సిన ఎంతో ముఖ్యమైన విషయాలు, రహస్యాలు ఉన్నాయి. అయితే మామూలు విషయం కాదు. యాదృచ్ఛికంగా ఈ వీడియో అయితే మీ కంట పడలేదు. శివుడి ఆజ్ఞ ఉంది కాబట్టే ఇది మీ కంట పడింది. మనకు తెలుసు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. మీకు ఈ వీడియో మీ కంట పడింది అంటే ఆయన అనుమతి లేనిదే మీ కంట పడింది అంటారా? మీ చెవున పడింది అంటారా? మరి ఆయన ఎందుకు మూడవ కన్ను తెరవబోతున్నాడు? ఎందుకు ప్రళయం రాబోతోంది? అసలు ఏం జరగబోతోంది? విషయం ఏంటి? మీరు ఏదైనా తప్పు చేశారా? పొరపాటు చేశారా? దిద్దుకోవాల్సిన తప్పులు ఉన్నాయా? మీకు పాఠాలు చెప్పాలని వస్తున్నాడా? ఏం చేయబోతున్నాడు? అయితే ఈరోజు పరమశివుడు తన మూడవ కన్నును తెరవబోతున్నాడు. పాఠాలు, గుణపాఠాలనైతే గట్టిగానే నేర్పాలనే సంకల్పంతో వచ్చేస్తున్నాడు. మరి ఎవరికి, ఎందుకోసం, దేనికోసం తెలుసుకోవాలనుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందివ్వండి. ఇన్నాళ్ళకు కూడా మన వీడియోకి ఎలాగైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అందించారో ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తూ, భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. కాదు, లేదు అన్న మాటే ఉండదు. మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం పరిష్కరించేస్తారు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. గురూజీ శివరామరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా 1-2 కాదండి, ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, తులారాశి వారికి ప్రళయం రాబోతోందండి. అసలు ఎందుకు శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు? అలాగే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం రోజున జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి, పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాల్లో తులారాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందామండి. ఆలస్యం చెయ్యకుండా వెంటనే ఎన్ని పనులు చేస్తున్నా పక్కన పెట్టేసి వీడియో చూడటానికి ప్రయత్నించండి. అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగుతోంది, అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా ఈ సమయంలో వారి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల, అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి, సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం రోజున ఏ అంశాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ ఒక్క వీడియోలో మీ ముందుకు. కాబట్టి డోంట్ స్కిప్ అండ్ మిస్ అండి. ఇక తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారిని అగ్నితత్వంతో పోలుస్తారు. ఎందుకు అంటే వారికి కోపం వస్తే ఎలా ఉంటారు అంటే ఎగసే ఉప్పెనలా ఉంటారు, భగభగ మండే నిప్పు కణికలా ఉంటారు. ఈ రాశి వారు భగభగ మండే తత్వంతో ఉంటారు. కొంచెం కోపం అధికంగా ఉంటుంది, పౌరుషం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. కానీ కొన్ని సందర్భాలలో వీరికి ఏది తోస్తే అది చేస్తుంటారు. ఈ కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి స్థిరమైన ఆలోచన అనేది ఉండదు. వీరికి ఆలోచనలు కావచ్చు, వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, త్వరగా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొచ్చేస్తూనే ఉంటాయి. అలాగే కాస్త తొందరపాటుతనంతో కొన్ని సాధించగలుగుతారు. చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అయితే ఈ రాశి క్షత్రియ రాశి కాబట్టి
ఈ రాశి వారు పురుష అహంకారంతో శక్తివంతుడుగా కూడా ఉంటారు. ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. కార్యసాధన లక్ష్యాన్ని కలిగి ఉంటారు. అయితే కొంచెం మొండితనం కూడా ఎక్కువ ఉంటుంది. వీరి మాట నెగ్గించుకోవటం కోసం కొన్నిసార్లు వీరు దేనికైనా సిద్ధపడతారని చెప్పుకోవాలి. ఈ విధంగా తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. బాల్యం నుంచినే కష్టాలు అనుభవిస్తూ వస్తుంటారు. యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ తులారాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది. కానీ స్నేహితులు మాత్రం వారి విషయంలో వెనకంజ వేయకుండా ఉంటారు. వీరికి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలి అనే మంచి లక్షణం ఉంటుంది. వీరి శక్తికి మించి కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో సహాయం చేసేస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనుక వీరి బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు. వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా ఉంటారు. వీరు ఆస్తిపాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటూ ఉంటే చూసి ఓర్వలేని తనం నుండి డబ్బుని ఆశించే తత్వాలు కూడా వారికి ఉంటాయి. అలాగే వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భాలలో కూడా ఉంటారు. అయితే ముఖ్యంగా తులారాశి వారికి చెందిన పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం చలాయించాలనే అవకాశాలు కూడా ఉంటాయి. సాహస క్రీడల పట్ల తులారాశి వారికి భూమి, న్యాయం, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాల, అలాగే క్రీడలో, సాంకేతిక ఇటువంటి రంగాలలో ఎక్కువగా రాణించగలుగుతారు. అయితే ముఖ్యంగా ఈ అంశాల్లోకి వస్తే గనుక తులారాశి వారి యొక్క జీవితంలో ఇది వరకు మీరు మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పని చేసే చోట కావచ్చు, కొంతమంది వ్యక్తులు వాళ్ళ వలన మీరు మానసిక క్షోభకు గురైన పరిస్థితుల్ని చూశారు. కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయారు, కృషించిపోయారు, నలగిపోయారు. వారి మూలంగా మీకు చెడ్డ పేరు కూడా వచ్చింది. వారి మూలంగా మీరు చెయ్యని తప్పులకు నిందలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మీ గురించి బయట వారికి ఎలా చెప్తారు అంటే మీ ముందు బాగానే ఉంటారు, మీ ముందు మంచిగానే మాట్లాడతారు, మీ వెనకాల మాత్రం మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు. వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రళయం రాబోతోంది. ముఖ్యంగా మీ పట్ల వారు ప్రవర్తించిన తీరుకు ఆ పరమశివుడే వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు. శివుడు మూడవ కన్ను తెరిచి వారికి గుణపాఠం అనేది నేర్పించబోతున్నాడు. మరి వారి జీవితంలో ఇది వరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. దీనికి ఆ పరమశివుడు వారిని శిక్షించదలుచుకున్నాడు. వారి జీవితంలో వారికి చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు. కాబట్టి ఆ పరమశివుడి అనుగ్రహం మీ పైన ఉంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు ఉంది. ఆగ్రహం మీకు కీడు చేసిన వ్యక్తులపైన ఉంది. అయితే ఈ సమయంలో వారి జీవితంలో వారి ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే విధంగా ఆ పరమశివుడు వారిని పరీక్షించదలిచాడు, శిక్షించదలిచాడు. అలాగే వారి జీవితంలో వారు చేసిన తప్పేంటో గుర్తించి ఆ తప్పులను సరిదిద్దుకోవటానికి మీకు క్షమాపణలు కూడా చెప్పటానికి ఇది ఒక సమయం. వాళ్ళ తప్పులను సరిదిద్దుకుని మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు. ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు అతి త్వరలో. అయితే ముఖ్యంగా తులారాశి వారు ఒక్క అంశంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం రోజున జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం చాలా ప్రమాదకరమైన సూచనగా మీరు భావించాలి. కాబట్టి సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం రోజున మీరు ఆల్కహాల్ సేవించి రాత్రి సమయంలో డ్రైవింగ్ అస్సలు చేయకండి. ఒక్క ఈ తేదీ మాత్రమే కాదండి, ఎవరికైనా సరే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అంత మంచిది కాదు, అత్యంత ప్రమాదకరమైన అంశం. కాబట్టి ఈ విషయంలో మీరు ఎప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం సమస్యలను, ప్రమాదాలను మీరు మీ జీవితంలోకి ఆహ్వానించినట్లు అవుతుంది. కాబట్టి తులారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీకు కీడు చేసిన వ్యక్తులందరికీ కూడా ఈ సమయంలో పరమశివుడు ఎలా దెబ్బ కొట్టబోతున్నాడు అంటే వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకోవాలి. మనం ముళ్ళుని ముళ్ళుతో ఎలా అయితే తీస్తామో వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకునేలాగా చేస్తాడు. ఈ అంశంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీకు కీడు చేసిన వ్యక్తులకి ఆ పరమశివుడు శిక్షించదలుచుకున్నాడు.
మీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలు సృష్టించారో అలాంటి అవమానాలను కూడా వాళ్ళు ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. వారి జీవితంలో కఠినమైన ఫలితాలను వారు చూస్తారు. వారి జీవితంలో ప్రళయం రాబోతోంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బందులు పాలవుతారు. మిమ్మల్ని అవమానపరిచిన వారు ఈ సమయంలో అవమానాలు పాలవుతారు. అలాగే మిమ్మల్ని ఆర్థిక పరంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో ఆర్థిక పరంగా నష్టపోతారు. అలాగే మిమ్మల్ని మానసిక క్షోభకి గురి చేసిన వాళ్ళు ఈ సమయంలో మానసిక క్షోభకు గురవుతారు. అంటే మీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారో అటువంటి ఫలితాలను ఖచ్చితంగా వారు చూడబోతున్నారు. ఎదుర్కొనే విధంగా ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం వారిపైనే ఉంటుంది. కానీ సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం రోజున ఆ తర్వాత మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేవారు, దగ్గర ప్రయాణాలు చేసేవారు కానీ డ్రైవింగ్ విషయంలో కానీ అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్ నియమాలు నిబంధనలు ఉల్లంఘించకూడదు. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు. ఇది చాలా ప్రమాదకరమైన ఫలితాలను తీసుకువస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు అనుకూల ఫలితాలను పొందటానికి, వారి జీవితంలో మరిన్ని మంచి ఫలితాలను పొందటానికి పార్వతీ పరమేశ్వరుల్ని పూజించండి. శివుడు ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా భావించబడతాడు. కాబట్టి చంద్రగ్రహణం రోజున మనస్సుని శుభ్రంగా ఉంచుకొని భగవంతుని ధ్యానం చెయ్యటం ఎంతో మంగళకరం, శుభప్రదం. శివనామస్మరణ చెయ్యటం, అలాగే తులారాశి వ్యక్తులు శని భగవానుని కూడా ఆరాధించాలి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు మీరు చేసే దానాలు మీకు అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాయి. మీ జీవితంలో మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా తులారాశి వారు ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ జీవితంలో సక్సెస్ అయితే మీరు అతి త్వరలో చూడబోతున్నారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందబోతున్నారు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.